జిల్లాలో సుమారు 15 రోజులుగా ఆయా గ్రామాలు మండలాలలో కళాకారులందరూ కూడా మరి గ్రామాల్లో మాదిగలను చైతన్యపరుస్తూ లక్ష డబ్బులు వేల గొంతులు న్యాయమైన మన వాట కోసం తిరగర ఊరూరా మోగించర దండోరా లక్ష డబ్బులు వేల గొంతులు వేయర దండోరా దరువీర దండోరా లక్ష డబ్బులు వేల గొంతులు వేయర దండోరో దరువీర దండోరా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి నిండు శాసనసభలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటగా వర్గీకరణ చేస్తానని ఇప్పుడున్న నియామకాలలోనే మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కొంతమంది స్వార్థపరులైనటువంటి మాలల ఒత్తిడికి తలొగ్గి మరి నియామకాలలో మాదిగలకు అన్యాయం చేసి వర్గీకరణ చేయకుండానే నియామకాలు చేపట్టడం జరిగింది. దానికి తీరుగా నిరసనగా పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా చేసిన మోసానికి తీరుగా ఈ రాష్ట్రంలో వేల గొంతులు లక్ష డొక్కులతో ఒక సాంస్కృతిక ప్రదర్శనను నిరసన రూపంలో తెలియజేయడానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాదిగలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాదిగలంతా ఏకమై మందాకృష్ణ మాదిగ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. సభలోనే మాటిచ్చి మోసం చేసిన నిన్ను మరి మాదిగలు ఎలా నమ్మాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సరే మరి ఇకనైనా ఈ మాదిగల చైతన్యానికి తలొగ్గి మరి వర్గీకరణ చేస్తానంటే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. మరి మొదటి వారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మరి మాదిగలంతా విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ మొదటి వారంలో చేస్తానని చేయకపోతే మరి ప్రభుత్వంపై చావుడప్పు మోగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ ఉపకులాలందరూ కూడా మరి లక్ష డప్పులు వేల గొంతులతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నారు. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారికి ఒక సవాల్ విసిరారు. మరి అసెంబ్లీకి వచ్చి బీసీ జనగణన మీద ఎస్సీ వర్గీకరణ మీద మీరు వచ్చి మాట్లాడండి, మేము చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మేము వారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలారా, మీరు ఒక ధర్మం పక్షాన నిలబడండి, ఒక న్యాయ పక్షాన నిలబడండి. ఈరోజు అన్యాయం జరుగుతుంది మాదిగలకని తెలిసి కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ మరి ఏదో తూతూ మంత్రంగా మేము అడగగానే ఒక లెటర్ ఇచ్చి మరి వెనుక భాగంలో మీరు మాకు ముందు నిలబడకపోతే మాకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ నేతలందరూ కలిసి రేపు జరిగే మీటింగ్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, ముఖ్యమంత్రి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ మీటింగ్ ఆధారై మాదిగలకు న్యాయంగా రావాల్సిన వాటా గురించి మాదిగలకు నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు నిలదీసి వర్గీకరణకు తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అంతేకాదు ప్రతి గ్రామాన ఉన్నటువంటి మాదిగలు మరి ఫిబ్రవరి 7 తారీఖు నాడు చలో హైదరాబాద్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలు ఉండవచ్చు, రకరకాల సంఘాల్లో ఉండవచ్చు, కానీ రేపు జరిగే మన 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని మాత్రం మనం అందరం ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మనం సాధించుకుందాం, మాదిగల సత్యంతో నిరూపించుకుందాం. కాబట్టి ప్రజలంతా మాదిగ ప్రజలంతా ఎస్సీ బీసీలంతా మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ప్రతి మాదిగా డప్పు సంకనేసుకొని హైదరాబాద్ తరలి రావాలని మేము వారికి పిలుపునిస్తూ ఉన్నాం.